నేనే అర్జునుడిని ద్రౌపది కంగారు పడకని ఆయన లేదు, నువ్వు అర్జునుడు కావున ఆవిడని లేదు, ఆవిడ ముఖంలో మార్పు లేదు. అర్జునుడు యథార్థాన్ని చెప్పకపోయినా సంతోషంగా ఉన్నా ఆయన పెద్ద ప్రకటన ఏమీ చెయ్యలేదు. కానీ తొందరపడిపోయి వెర్రికేకలు మొదలుపెట్టిన వాడెవరంటే దుర్యోధనుడు. వాడి బ్రతుకంతా అసూయే, ఎక్కడా చేసేది ఏమీ ఉండదు, కానీ ఎప్పుడూ అసూయే, ప్రతిదానికి అసూయే. తాను ధనస్సు ఎక్కువ పెట్టలేకపోయాడు, ఎక్కువ పెట్టినవాడు ఓడున్నాడు, గౌరవించి వెళ్ళిపోలేదు. కానీ ఆయన ఇక్కడ ప్రారంభమైందండి. నేను మీకు తర్వాత ఆకరణ సమన్వయం చేసేటప్పుడు చెప్తాను. అందుకొచ్చింది ఆవిడ అవతారమూర్తి అయోనిజ. ఇక్కడ వాడి అసూయ ప్రారంభమైంది ద్రౌపదీదేవి విషయంలో. ఆవిడ తీసుకెళ్ళి అర్జునుడి మెడలో పుష్పమాల వెయ్యగానే దాని సైపకపుడు అది ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా కౌరవేంద్రుడాదిగా గల భూపతులెల్ల అలిగి దుర్యోధనుడు మొదలైనటువంటి రాజులందరూ చాలా కోపం తెచ్చుకొని అత్త మీద కోపం దుత్త మీద చూపించారంటారు చూసారా. ద్రౌపదీ స్వయంవర ఘట్టం ఎన్ని మార్పులు చెందిందనుకున్నారు. ఇప్పుడు అందరూ అనుకున్నారు ఈ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో, మీకు నాకు తెలుసు అనుకోండి అర్జునుడని, వాళ్ళకి తెలియదుగా ఇంకాను. ఇప్పుడు ఈ బ్రాహ్మణుడి మీదకి యుద్ధానికి ఎడతారు ఈ రాజులందరూ, నువ్వెవడివిరా మత్స్యంత్రం కొట్టడానికని అని అనుకున్నారు. కానీ కోపంలో ఉన్నవాడి ఆలోచన స్థిమితంగా ఉన్నవాడు చేసిన ఆలోచనలో ఉండాలని ఏం లేదు. కాబట్టి వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా అండి. ఏల రాబని మహీషుల నెల్ల చుట్టమపోలే మున్నేల సత్కృతి చేపే ఇందర ఇమ్మహారథులుండగా ఏల కన్యకనిచ్చే విప్రునకిందు నేడు శఠుండు పాంచాలుడు ఇప్పుడు వీనిని నిర్గత సత్తు చేయుదమాజిలోన్. వాళ్ళన్నారు, ఇంతమంది మహావీరులు ఉన్నామా, ఇంతమందిని మనకు ఆహ్వానాలు పంపించాడా, మనందరం వచ్చామా, ఎదురొచ్చి స్వాగతం చెప్పాడా, చుట్టాలని చూసినట్టు విడిదిచ్చాడా, మనందరినీ కూర్చోబెట్టాడా, తీరా మత్స్యయంత్రం కొట్టమని మనం కొట్టలేకపోతే ఓ బ్రాహ్మణ కుమారుడు కొడితే వాడికి మెళ్ళో వేసేయి అంటాడా. వాడేదో మత్స్యయంత్రం కొట్టాడు అనుకోండి, అంత చులకన వాళ్ళకి, వాడేదో కొట్టాడు ఆయన మెళ్ళో మాలేసింది, అది సరే. అసలు పాంచాల రాజు ఏం చేస్తున్నాడు, క్షత్రియుల్ని పిలిచి బ్రాహ్మణుడు వేస్తుంటే ఊరుకోవడం ఏమిటండి, మన అవమానించడం కాదా ఇదంతాను. ఇది కోపం శేషేన పూరయే, తన చేతకానితనాన్ని కోపంతో పూరించాలి. కాబట్టి మనందరం కలిసి పాంచాల రాజుని నిర్జిద్దాం. ఇప్పుడు క్షత్రియులందరూ ఒకటైపోయారు, ఓ బ్రాహ్మణ కుర్రాడు అల్లుడయ్యాడు. కాబట్టి ఈయన ఏం చేశాడంటే, ఈ బ్రాహ్మణ తేజమే నన్ను రక్షించాలని అనుకోలేదు ద్రుపద మహారాజు. అనుకున్నాడు ఆ బ్రాహ్మణుల జోలికి వెళ్తారనుకున్నాడు, ఈయన జోలికి వచ్చారు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్రాహ్మణుల చాటును నక్కాడు. ఎంత చిత్రం చూడండి. అప్పటి వరకు ద్రుపదుడు క్షత్రియుడు, వాళ్ళు క్షత్రియులు, వాళ్ళు ఒకటే, బ్రాహ్మణులందరూ నించున్నారు. బ్రాహ్మణ కుమారుడు వెళ్ళి మత్స్యంత్రం కొట్టాడు, క్షత్రియులందరూ ఒకటే, ద్రుపదుడి మీదకి శత్రుత్వం. వెంటనే ద్రుపదుడు బ్రాహ్మణుల చాటుకి వెళ్ళిపోయాడు. కాలము ఎంత చిత్రమైంది, ఈశ్వరుడు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాయ ఉన్నవాడు, క్షణాల మీద మారిపోయిందంతే స్థితి అంతా. ఆయన వెళ్ళి బ్రాహ్మణుల చాటును దాక్కుంటే అప్పుడు ఆ శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. మిగిలిన వాళ్ళందరూ యుద్ధము, అల్లరి, గొడవ, గోదారి, ఎవడి నోటికొచ్చింది వాడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఎక్కడో ఏదో జరిగింది అనుకోండి, నన్ను అడిగితేనండి అంటాడు. నన్ను అడిగితేనండి అన్నవాడివి ఏం చేయాలి, నిన్ను అడిగితే చెప్పాలి. నన్ను అడిగితేనండి అని చెప్పేస్తాడు అంతే. అంటే నన్ను అడిగితేనండి అని అడిగేవాళ్ళు లేకపోయినా చెప్పేస్తానులేండి అని చెప్పాడు. అప్పుడు ఏమన్నా నన్ను అడిగితేనండి అనకూడదు, నన్ను అడగపోయినా చెప్పకుండా ఉండలేనండి అని చెప్పాలి. అలా చెప్తే మరణం ఉండదని నన్ను అడిగితేనండి అంటే అడగపోయినా చెప్తాడు. అలా అది బలహీనత మనుష్య ప్రవర్తన ఎందు. వాళ్ళందరూ దెబ్బలాడుకోవడానికి సిద్ధం అవుతున్నారు. కృష్ణుడు అన్నాడు బలరాముడితో, తా లాభమగు విల్లు దాల్చి విరోధుల నెగచుచున్నవాడు ఇంద్రతనయుండు, ఆతనికెలన మహావృక్షహస్తుడయ్యున్న వీరుండు వృకోదరుండు, యంత్రంబు నరుడేసి అప్పుడు పోయిన అగౌరవవర్ణుండు యమతనూజుండు, ఆతనితోడ అరిగిన ఇరువురు కవలలు వారర్క ప్రకాశ తేజులనిన లక్క ఇంటి అగ్ని దాహంబున ఎట్లు బ్రతికి రొక్కో ఈ మహాత్ములెట్టి పుణ్యదినమో ఏవుర చూచితి అనుచు సంతసిల్లె హలధరుండు.
కృష్ణుడు అన్నాడు బలరాముడితోటి, చూశావా, అదిగో ఆ చేతిలో ధనస్సు పట్టుకుని మత్స్యయంత్రాన్ని కొట్టడమే కాకుండా ఆ ద్రుపద మహారాజు జోలికి వెడదామనుకున్నటువంటి క్షత్రియులందరినీ కూడా నిగ్రహించడానికి బాణప్రయోగం చేయడానికి సిద్ధపడుతున్నాడే, ఆయనే అర్జునుడు. అదిగో అర్జునుడికి బాసటగా గబగబా బయటికి వెళ్ళి ఓ పెద్ద చెట్టు ఒకటి పీకి చేత్తో పట్టుకుని లోపలికి వస్తున్నాడే, అతనే వృకోదరుండు భీముడు. ఇప్పటి వరకు ఇక్కడుండి అర్జునుడు భీముడు యుద్ధం చేయడం మొదలెట్టగానే వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారే, ఆ పచ్చటి రంగువాడు అతనే ధర్మరాజు. అతని వెంట వెళ్ళిపోయారే ఇద్దరు, వాళ్లే నకుల సహదేవులు. కాబట్టి అన్నయ్య, వాళ్ళు పాండవులు. ఆ మత్స్యయంత్రాన్ని కొట్టినవాడు అర్జునుడు. అంటే బలరాముడు అన్నాడు, లక్క ఇంట అగ్ని దాహంబున నిట్లు బ్రతికి నొక్కో. లక్క ఇంట్లో కాల్చేశారని కదూ అందరు అంటున్నారు. ఈ మహాత్ములు లక్క ఇంటిలో పెట్టి కాల్చేస్తే ఎలా బతికారా? ఎట్టి పుణ్యదినమో ఏ ఊరో చూచితి, ఇవాళ ఎంత పుణ్యదినమో, మళ్ళీ 5గురిని చూడగలిగాను అనుచు సంతసిల్లే హలధరుండు. నాగలి ఆయుధంగా కలిగినటువంటి బలరాముడు చాలా సంతోషించాడు ఆ 5గురిని చూసి. సరే, ఆయన ధనస్సు తీసుకున్నాడు, అర్జునుడు బాణప్రయోగం చేశాడు. ఆ ఉన్నటువంటి రాజులందరూ అర్జునుడి యొక్క బాణప్రయోగం అంటే సాధారణంగా ఉంటుందా, హడిలిపోయి వాళ్ళందరూ కాకావికలైపోయి ఎవరి దారిన వాళ్ళు పారిపోవడం మొదలుపెట్టాడు. కర్ణుడి మాత్రం గబగబా ఓ ధనస్సు తీసుకుని నిన్ను నీతో యుద్ధం చేస్తానని వచ్చి, నా ఎదుర చక్కనయ్యని సేయగా భార్గవునకును సచీవరునకు కౌంతేయుడగు విజయునకు గా కాయత భుజశక్తి ఒరుల అలవియే ధరణిన్. నేను ధనస్సు పట్టుకుని యుద్ధానికి వచ్చాను, నేను కర్ణుణ్ణి. నేను యుద్ధం చేస్తుంటే నా మీద ఇంత గొప్ప యుద్ధం చేశాడు, నేను ఇంక యుద్ధం చేయడానికి వీలు లేని రీతిలో నన్ను నిగ్రహించాడు ఎదురుగుండా ఉన్నటువంటి బ్రాహ్మణుడు అని ఆయన అన్నాడు. అంటే ఇంకా బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు అర్జునుడిని చూసి. నా ఎదుర చక్కనయ్యనిసేయగా భార్గవునకును, పరశురాముడు ఒక్కడే నా ముందు నిలబడగలడు గురువుగారు కాబట్టి. శచీవరునకు, ఇంద్రుడు నిలబడగలడు. కౌంతేయుడగు విజయునకు, కుంతీదేవి కుమారుడైన అర్జునుడు నిలబడగలడు. ఈ ముగ్గురూ కాకుండా నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వెలా నన్ను యుద్ధంలో ఇలా నిగ్రహించగలిగావు? నువ్వెవరు ఈ ముగ్గురూ కాకపోతే అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను, కాని నే సర్వశాస్త్రాస్త్ర విద్యలగడు ప్రసిద్ధుండ, భూనుత బ్రహ్మ తేజోధికుండ, నిన్ను పోరిలో ఓర్వగానున్న వీరుండ, ఒండు దక్కి లోగక చక్క నిలుము. ఆయన నన్నయ్య గారి పద్య రచన అంటే ఋషితుల్యుడండి, మహానుభావుడిది. ఆ పద్యాలు అలా పడ్డాయి ఆయనకి. ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడనుగాను, నువ్వు చెప్పావే పరశురాముడు నిలబడగలడు, అర్జునుడు నిలబడగలడు, లేకపోతే ఇంద్రుడు నిలబడగలడని, నేను ఆ ముగ్గురిలో ఎవ్వరినీ కాను. కాకపోతే మాత్రం శస్త్ర అస్త్ర విద్యలు ఎరిగిన వాడిని, నేను బ్రాహ్మణ తేజస్సు కలిగిన వాడిని. నీకేమైనా ధైర్యం ఉంటే నిలబడి యుద్ధం చేయి ఇంకా నాతోటి, ఏ అలా పారిపోతావే అన్నాడు. అర్జునుడు అబద్ధం చెప్పలేదా? అలా అనొచ్చా? నేను ఈ ముగ్గురులో ఎవరిని కాను అనొచ్చా అర్జునుడు? మరి ఎందుకు అన్నట్లు అంటే ఆ పద్యంలో మొదటి పాదాన్ని ఇంకొకలా విరిచి చదవండి. ఏను ఈ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను అలా చదివితే, ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను, నేను నువ్వు చెప్పిన ముగ్గురులో ఎవరిని గాను అనుకుంటున్నావు? ఎవరినైనా అవుతా. పద్యం ఎలా మీరు తిప్పితే అలా తిరుగుతుంది పద్యం. కాబట్టి ఇప్పుడు అర్జునుడు అబద్ధం ఎక్కడ ఆడాడు? ఆడలేదు. అలా చదివితే ఆడాడు అనుకుంటారు, ఇలా చదివితే ఆడలేదని అందులోనే అర్థం ఉంది. అర్థం చేసుకోకపోవడం కర్ణుడి తప్ప చెప్పడంలో అర్జునుడు అబద్ధం ఆడాడని చెప్పడానికి వీలేదు. చెప్పాడా చెప్పలేదా అంటే చెప్పలేదు, చెప్పాడు. అర్థం చేసుకునేవాడు ఔన్నత్యాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ కర్ణుడు కూడా ఓడిపోయి వెళ్ళిపోతే ఈ మిగిలిన రాజులు ఎవరో ఇంకా కొంతమంది కోపం తొందరగా తగ్గని వీరులు ఉంటారు కదండి, వాళ్ళు లేచి ఇంకా ఏదో యుద్ధం చేయాలని ఏదో ప్రయత్నం. అసలు ఇతనెవరు ముందు తెలుసుకోవాలి. ఇంతమంది గెలవలేనిది ఈయన ఒక్కడు ఎలా గెలిచేస్తున్నాడు, ఈయన ఎలా కొట్టేశాడు మత్స్యయంత్రం, కనీసం ఈయన కులం గోత్రం పేరు ఇవి మనకి తెలియద్దా? అడగండి. ఏదో వాళ్ళ నోటికి వచ్చిన వాళ్ళు మొదలుపెట్టారు. కృష్ణుడు లేచి అన్నాడు,
కృష్ణుడు ఆదుకోవడం అన్నది ద్రౌపదీదేవి యొక్క స్వయంవరం దగ్గర నుంచే ప్రారంభం. ఇంకా ఆయన ఎక్కడ కనబడ్డాడో అక్కడి నుంచే రక్షణ మొదలు. ఆయన అన్నాడు, పరులకు దుష్కరంబైన భాసుర కార్యము చేసి తత్స్వయంవరమున పత్నిగా బడసి వారి రుహాయత నేత్ర కృష్ణ ఈ ధరణి సురాన్వయోత్తముండు ధర్మవిధిం చెపుడయ్యా ఇంక ఎవ్వరికి జన్నే వీని అనవద్య పరాక్రమం ఆక్రమింపగన్. కృష్ణుడు అన్నాడు, పరులు ఎవ్వరూ చెయ్యలేనటువంటి దుష్కరమైనటువంటి కార్యాన్ని ఈయన చేశాడు. పరులకు దుష్కరంబైన భాసుర కార్యము చేసి ఎవ్వరూ చేయలేని పని ఆ బ్రాహ్మణుడు చేసేశాడు. తత్స్వయంపరమున పత్నిగా పడసే వారి రుహాయత నేత్ర కృష్ణ ఈ ధరణి సురాన్వయోత్తముడు ధర్మవిధిన్. ఆ మత్స్యయంత్రం ఉందే, ఆ మత్స్యయంత్రాన్ని ఎలా మిషపెట్టారో, ఎలా నిబంధన విధించారో ఆ నిబంధన ప్రకారమే పడగొట్టి ధర్మవిధిలో ఆ పిల్లని పెళ్ళాడాడు. ఆ పిల్లని పొందాడు, మెడలో వరమాల వేయించుకున్నాడు. ఇప్పుడు మత్స్యయంత్రం కొట్టి పెళ్ళాడా లేదా అనేటటువంటిదే ప్రధానమైన విషయం. మన వరకు ఏమిటి చూడాలి? అతను మత్స్యయంత్రం కొట్టకుండా ఆ పిల్లని చేసుకుంటే మనం అడ్డుపడాలి. మత్స్యయంత్రం కొట్టాడుగా, ఇంకా మీకు నాకు ఎందుకు? ఇప్పుడు ఈ ప్రశ్న ఎవరయ్యాలంటే ద్రుపదుడు వెయ్యాలి. అయ్యా, నువ్వు మత్స్యయంత్రం కొట్టావు, నువ్వు బ్రాహ్మణుడు కదా, నువ్వు ఎవరసలు అని అడగవలసిన వాడు ఆయన. ఆయనకి లేని విషయాలు మీకెందుకు? పోనీ మీరెవరైనా ఓడించగలరా? మీ అందరిలోకి పెద్దవాడని చెప్పుకున్నవాడెవడున్నాడో ఆ కర్ణుడే వెళ్ళిపోయాడు ఓడిపోయి. ఇంకా మీకెందుకు ఈ ప్రశ్నలన్నీ అక్కర్లేనివి? కాబట్టి మనకు అక్కర్లేని విషయాల్లోకి మనం వెళ్ళక్కర్లేదు, పదండి బయలుదేరదాం అన్నాడు. ఈ మాటకి జవాబు చెప్పలేక వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. కానీ ఈ ద్రౌపదీ స్వయంవరంలో భీమార్జునులు మాత్రమే అక్కడ నిలబడ్డారు. ఆ పెరికి తీసుకొచ్చిన చెట్టుతో అక్కడ ఉన్న రాజులందరినీ మర్దించినవాడు భీమసేనుడు కాదు. శల్యుడు భీముడితో యుద్ధం చేశాడు. ఆ శల్యుడు కూడా నేను ధనస్సు ఎక్కువ పెట్టలేకపోయాను, మత్స్యయంత్రం కొట్టలేకపోయానన్న అక్కసు కడుపులో ఉండిపోయి భీముడితో యుద్ధం చేశాడు, కానీ భీముడిని గుర్తుపట్టలేకపోయాడు. చెట్టుతో కొట్టి మోది కింద పడేసి ఓడించి వదిలిపెట్టాడు శల్యుణ్ణి. భీమార్జునులు ఇద్దరే యుద్ధం చేస్తే ధర్మరాజు నకుల సహదేవులతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ కుంతీదేవి అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆ స్వయంవరానికి వెళ్ళిన వాళ్ళు 5 తిరిగి రాలేదు. ఆవిడ మనసులో బెంగ పెట్టుకుంది. అయ్యో, ఆ స్వయంవరోత్సవాన్ని చూస్తామని చెప్పి నా పిల్లలందరూ వెళ్ళారు, చాలా పొద్దుపోయింది, ఇప్పటికి తిరిగి రాలేదు. ఆ కౌరవులు పాపస్వభావులు 5 వెళ్ళడం చూసి పాండవుల్ని గుర్తుపట్టి నిష్కారణంగా ధర్మాన్ని పక్కన పెట్టి చంపేశారో, లేకపోతే ఏదైనా ఆపదొచ్చిందో, మహానుభావుడైనటువంటి వేదవ్యాసుడు మీకు శుభపరంపర ప్రారంభమవుతుందని ఆశీర్వచనం చేశాడు. కాబట్టి ఆయన ఆశీర్వచనం నాకిప్పుడు అండగా నిలబడాలి. నేను సమస్త బ్రాహ్మణులకు దేవతలకు నమస్కారం చేస్తున్నాను, శరణాగతి చేస్తున్నాను, నా బిడ్డలు రక్షింపబడుగాక అని ఆవిడ అంటూ ఉండగా ఆ ధర్మరాజు గారు నకుల సహదేవులతో లోపలికి వచ్చాడు. ఏరి భీమార్జనులు అని అడిగింది. భీమార్జనులమ్మ అదిగో అక్కడ ఇంకా స్వయంవర మంటపంలో ఉన్నారు, వచ్చేస్తున్నారు అని చెప్పాడు. అప్పటికి ద్రౌపదీదేవి నీ స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని కొట్టి అర్జునుడు గెలుచుకున్నాడని కానీ, అర్జునుడి మెడలో ద్రౌపదీదేవి వరమాల వేసిందని కానీ, ఆ అర్జునుడు భీముడితో కలిసి ద్రౌపదిని కూడా తీసుకుని ఇంటికి వస్తాడని కానీ ధర్మరాజు గారు అనలేదు. వెనక భీముడు, అర్జునుడు, ద్రౌపది మెడలో వరమాల వేసేసింది కదండి. ద్రౌపదీ సహితుడై భీమార్జనులిద్దరూ ఇంటికి వచ్చారు. అది ఏమంత పెద్ద ఇల్లు, అదో కుమ్మరి ఇల్లు. అది ఆ ఇంటి లోపలికి వస్తూ ప్రతిరోజు లోపలికి ఎలా వస్తారో అలాగే అర్జునుడు లోపలికి వచ్చి కుంతీదేవితో ఒక మాట అన్నాడు. అమ్మా, ఇవాళ ఒక భిక్ష తెచ్చాను అన్నాడు. ఆవిడంది 5 ఉపయోగించండి. ఆయన దృష్టిలో ఆయన తెచ్చిన భిక్ష ద్రౌపదీదేవి. ఆవిడనుకుంది సామాన్యమైన భిక్ష తెచ్చారు అనుకుంది. అనుకుని అది 5 తింటారు, మనం రోజు చూస్తున్నాం కదా. అందుకని
మనం రోజు చూస్తున్నామంటే భారతంలో వింటున్నామని నా ఉద్దేశం. కాబట్టి మీ 5 ఉపయోగించండి అదే మాట మాట్లాడింది. ఇప్పుడు లోపలికి ద్రౌపదీదేవి వచ్చింది. ఆవిడ వంక చూసింది. అమ్మా, స్వయంవరంలో గెలుచుకున్నానమ్మా, వరమాల వేసింది ఈమెనే, నేను భిక్ష అన్నాను. ఆవిడ అవాక్కైపోయింది. అరేరే, నా నోటి వెంట ఇప్పటి వరకు అమృతము రాలేదు, నా నోటి వెంట ఏది వచ్చిందో అది సత్యము కాకపోవడం అన్నది లేదు. నా మాట అసత్యమా, లేకపోతే నేను పలికినది సత్యము కాకుండా పోతుందా? ఎందుకు వచ్చింది నా నోటంటే ఈ మాట ఇవ్వాలా? ఎంత తమాషా చూడండి. ధర్మరాజు గారు చెప్పలేదు. అర్జునుడు ఏమని చెప్పాలమ్మా, మత్స్యయంత్రం కొట్టి పిల్లని తెచ్చాననాలి, ఆ మాట అనలేదు. భిక్ష తెచ్చానన్నాడు, 5 ఉపయోగించండి అన్నాడు. ధర్మరాజు గారు ఉన్నాడే, ఆయన ఎప్పుడూ ధర్మరాజు గారే. ఆయన అరణ్యవాసం దగ్గర నుంచి, ఆయన పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఆదిపర్వం పరిశీలనం చేస్తున్నాం మనం. ఆయన కానీ, భీమసేనుడు కానీ, అర్జునుడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ, అందున తెచ్చింది అర్జునుడు మత్స్యయంత్రం కొట్టి. ఇప్పుడు ఆ పిల్ల ఇప్పటి వరకు కూడా ఎవరికి భార్య అవ్వాలి? అర్జునుడికి భార్య అవ్వాలి. అర్జునుడికి భార్య అయితే నకుల సహదేవులకి ఆమె ఏమవుతుంది? వదిన గారు అవుతుంది. వదిన గారు ఎవరితో సమానం? తల్లిగారితో సమానం. ఇది తెలియని వాళ్ళ నకుల సహదేవులు. పైన ఉన్న ధర్మరాజు గారికి భీముడికి ఏమవుతుంది? మరదలవుతుంది. మరదలు ఎవరితో సమానం? కూతురితో సమానం. ఇది తెలియని వాళ్ళ ధర్మరాజు గారు భీముడు. కానీ నన్నయ్య గారు ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నారు. ఆమె వంక 5 ఇలా చూడగానే 5 మన్మథతాపం కలిగింది. అలా కలగడం వెనకాతలే ఆశ్చర్యం ఉంది. 5 ఒకతిని ఇల్లాలుగా సృజించినటువంటి బ్రహ్మగారి యొక్క కడు వేడుకైన క్రీడ. బ్రహ్మగారు అలా సృజించిన తరువాత, బ్రహ్మగారు అందుకే సృజించిన తరువాత 5 మనస్సులోనూ మన్మథబాణం పడకపోవడం అన్నది ఎలా జరుగుతుంది? అంతక మించి ఒక్క మాట నన్నయ్య గారు వ్రాయలేదు. ఇప్పుడు 5 మనస్సులు మన్మథతాపమును పొందితే ధర్మరాజు గారు అన్నాడు, ఆయన గమనించలేనంత అమాయకుడు కాడు. ఇతరుల విషయాన్ని అలా అట్టే పెట్టండి. తనకే మన్మథతాపం కలిగిందని తాను తెలుసుకోనివాడు కాడుగా. ఆయన వెంటనే అన్నాడు, గురువచన స్థితి మనకే గురుకును, ఇది పత్నిగా తగున్, కావున ఈ తరుణిని పరిగ్రహింతము, తిరముగా గురువచనముండు తెరగేలయగున్. మనకి గురువచన స్థితి మనకే గురుకును, ఇది పత్నిగా తగున్. మనం బయలుదేరుదాము అనుకున్నప్పుడే వ్యాస భగవానుడు మొట్టమొదట మన దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు? నిన్న మీతో మనవి చేశాను నేను. అదేమిటి 5 ఇల్లాలవడం ఏమిటి అన్న ఆలోచన వాళ్ళకప్పుడు రాలేదు అని చెప్పాను. ఇప్పుడు అంటున్నాడు ధర్మరాజు గారు, ఆనాడు వ్యాస భగవానుడు వచ్చి ఒక మాట చెప్పారు. ఆమె కారణజన్మురాలు, ఆమె 5 ఇల్లాలవుతుంది అని చెప్పారు. గురువాక్యం ఉత్తినే ఎందుకు పోతుంది? అంతటి మహానుభావుడైన వ్యాసుడి నోటి వెంట వచ్చిన మాట వేరుగా అయ్యే అవకాశం ఉంటుందా? అందుకే మన 5 మన మదతాపం కలిగింది. కాబట్టి ఈమెని మన 5 కూడా వివాహం చేసుకుందాం. అంతకుముందు అర్జునుడు అన్నాడు, అన్నయ్య, పెద్దవాడివి నువ్వు ఉండగా నిన్ను విడిచి నేను వివాహం చేసుకోకూడదు. ఇది హిడింబ విషయంలో ఎందుకు అన్వయం కాలేదో నేను మీకు ఆ ధర్మసూక్ష్మం చెప్పాను. కానీ ఇప్పుడు ఇది శాస్త్రీయంగా జరగవలసిన వివాహం కాబట్టి పెద్దవాడిని వదిలి చిన్నవాడు చేసుకోకూడదు, కాబట్టి నువ్వు చేసుకో అన్నాడు. ధర్మరాజు గారు కాదు, 5 చేసుకుందామని ప్రతిపాదన చేశాడు. ఇంతలో బలరామకృష్ణులు వచ్చారు. ఇప్పటి వరకు బలరామకృష్ణులు వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చినట్టు మహాభారతంలో కనపడలేదు. వ్యాస భగవానుడు వచ్చాడు. ఇప్పుడు బలరామకృష్ణులు వచ్చి వాళ్ళని పలకరించి సంతోషంగా మాట్లాడి, నువ్వు ఎలా గుర్తుపట్టావు మమ్మల్ని, ఇంతమంది గుర్తుపట్టలేనిది ఎలా గుర్తుపట్టావు అని అడిగాడు ధర్మరాజు గారు. మీ తేజస్సులు తెలియవా బావా, గుర్తుపట్టానన్నాడు. కుంతీదేవికి నమస్కారం చేశాడు, ధర్మరాజు గారిని గౌరవించాడు, మిగిలిన వాళ్ళని ఆశీర్వదించాడు. బలరామకృష్ణులు వెళ్ళిపోయారు. కానీ మీరు దీన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఒక విషయం, బలరామకృష్ణులు వచ్చి ఉన్నప్పుడే వెనక దృష్టజ్యుమ్నుడు కూడా వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా అండి? తండ్రి మనసుకి పరివేదన ఉంటుంది కదా.
ఇంత కష్టపడి కన్నా కూతురు. ఒక బ్రాహ్మణుడు మత్స్యయంత్రం కొట్టాడు, నడిపించి తీసుకెళ్ళాడు ఇంటికి. ఆగర్భ శ్రీమంతురాలు. ఇటువంటి పిల్ల భిక్షాటన చేస్తాడో, మంత్రభాగం చదువుతాడో, ఏం చేస్తాడో తెలియదు. ఒక బ్రాహ్మణుడికి ఇల్లాలైంది. అసలు వాళ్ళెవరు, ఎక్కడుంటారు, వాళ్ళ స్థితి ఏమిటి కనుక్కురా. రాజు కదా, తనే తిన్నగా వెళ్ళి గూఢచారుల్ని పంపో నిలదీసి అడగలేడా? ఆ పిల్ల ఇంకా వాళ్ళ సొత్తు కాబట్టి తాను మొదట్లోనే నిలదీసేస్తే వెళ్ళి బాగుండదు. కాబట్టి గూఢచర్యాన్ని చేయించాడు. దృష్టద్యుమ్నుడిని పంపితే ఆయన కుమ్మరి ఇంట్లో వేరొక చోట నిలబడి గమనిస్తున్నాడు. ఆ తర్వాత దృష్టద్యుమ్నుడు తల్లితో వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ చెప్తాడు. బలరామకృష్ణులు వచ్చిన విషయం మాత్రం చెప్పడు. అంటే బలరామకృష్ణులు రావడం కనపడలేదా దృష్టద్యుమ్నుడికి? మాటలు వినపడలేదా? వినపడలేదు, కనపడలేదు అని మీరు చెప్పవలసి ఉంటుంది. బలరామకృష్ణుల యొక్క దర్శనం పాండవులకు, కుంతికే పరిమితం చేశాడు ఆయన, భగవానుడు కనుక. అక్కడ ఆ దర్శనం ఒక్క వాళ్ళకి మాత్రమే తప్ప, పక్కనే ఉన్న వీళ్ళ మాటలు మిగిలినవన్నీ వినపడ్డాయి దృష్టద్యుమ్నుడికి. అక్కడికి బలరామకృష్ణులు వెళ్ళారన్న మాట మాత్రం దృష్టద్యుమ్నుడు తండ్రితో చెప్పలేదు తర్వాత. అంటే వీళ్ళిద్దరూ రావడాన్ని ఆయన చూడలేదు అని మీరు నిర్ధారించవలసి ఉంటుంది.